నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ప్రస్తుతం మనం కూకట్పల్లి పిల్లర్ నెంబర్ A838. సో ఎగ్జాక్ట్ గా దానికి ఆపోజిట్ లో ఉన్నటువంటి ఏదైతే అశోక్ వన్ మాల్ దీని పక్కనే ఉన్నటువంటి స్వాన్ లేక్ అపార్ట్మెంట్స్ దగ్గర అయితే ఉన్నాం. నిజంగా ఈ అపార్ట్మెంట్స్ కి సంబంధించి ఒక ఘాతుకం అయితే జరిగింది. ప్రధానంగా ఈ అపార్ట్మెంట్ లో ఉన్నటువంటి ఎవరైతే రేణు అగర్వాల్, అట్ ద సేమ్ టైం రాకేష్ అగర్వాల్ అనే ఈ కుటుంబం సనత్ నగర్ లో ఏదైతే స్టీల్ సామానికి సంబంధించినటువంటి ఒక దుకాణం పెట్టుకొని నడుపుకుంటూ ఉన్నారు. వీళ్ళు అగర్వాల్ అనే కుటుంబానికి చెందిన వ్యక్తులు. అయితే ప్రధానంగా వీళ్ళ బంధువుల ఇంట్లో రోషన్ అనే ఒక వ్యక్తి బీహార్ నుంచి వచ్చాడు పని కోసం. అతను నార్త్ ఇండియన్ అయినప్పటికీ నమ్మి ఇంట్లోకి పనికి చేర్చుకొని సుమారుగా 9 నెలలుగా అతను ఆ ఇంట్లో పని చేస్తున్నాడు. అయితే అతను పనిచేస్తున్న ఆ క్రమంలోనే అతని కన్ను వీళ్ళ డబ్బు పైన, వీళ్ళ బంగారం పైన, వీళ్ళ యొక్క అంటే ఆ దొంగతనం చేయాలన్న ఒక ఆలోచన అతని మనసులో పుట్టింది. ప్రధానంగా అయితే ఇక్కడ దొంగతనానికి ఒకటే అతను పాల్పడలేదు, దొంగతనంతో పాటుగా ఒక నిండు ప్రాణాన్ని ఇప్పటి వరకు వాళ్ళ బంధువులు అతన్ని నమ్మకస్తుడిగా ఊహించుకొని, నమ్మకస్తుడిగా ఉంటాడని నమ్మి అతన్ని పనిలో పెట్టుకుంటే అతను చేసిన పని ఏంటంటే అతన్ని పనిలో పెడుతున్నాను అని నమ్మించి, ఇది ఎప్పటి నుంచో ఒక ప్లాన్ గా ముందుగానే వీళ్ళు ఆలోచించి ఈ ప్లాన్ ని చాలా పక్కా పకడ్బందీగా రేణు ఇంట్లోకి ఒక పనివాడిగా జాయిన్ చేసి, ఇతను బంధువుల ఇంట్లో ఉంటూ రేణు ఇంట్లో వీళ్ళ ఫ్రెండ్ గా చెప్పుకున్నటువంటి హర్షను అనే అతన్ని జాయిన్ చేసిన తర్వాత 9 రోజులకే, 9 నుంచి 10 రోజుల్లోనే ఇద్దరు కలిసి ఒక ప్లాన్ వేశారు. ఎలా అయినా ఇంట్లో ఉన్నటువంటి బంగారాన్ని, ఇంట్లో ఉన్నటువంటి ధనాన్ని, ఇంట్లో ఉన్నటువంటి విలువైన వస్తువుల్ని తీసుకొని మన స్వగ్రామానికి వెళ్ళిపోదామని వీళ్ళు ముందుగానే ఫిక్స్ అయ్యి సో ఈ ఘాతకానికి పాల్పడ్డారు. మొదటగా ఎవరైతే రాకేష్ అగర్వాల్ ఎవరైతే ఉన్నారో, సో ఆ రాకేష్ అగర్వాల్ పొద్దున వాళ్ళ యొక్క షాప్ కి వెళ్ళిన తర్వాత వెంటనే వీళ్ళు ప్లాన్ ఎగ్జిక్యూట్ చేశారు. పకడ్బందీగా ఆవిడ చేతులు కాళ్ళు కట్టేసి డబ్బులు ఎక్కడున్నాయి, బంగారం ఎక్కడుంది, వాటి యొక్క లాకర్ యొక్క తాళాలు ఎక్కడున్నాయి, ఆ లాకర్ యొక్క నెంబర్ ఏంటి, ఇవన్నీ ఆవిడని చెప్పమని చాలా బలవంతం పెట్టారు. అయితే ఆవిడ చెప్పకపోవడంతో ఆవిడని అత్యంత కిరాతకంగా ఏదైతే ఇంట్లో కూరగాయల కోసం యూజ్ చేసేటువంటి కత్తి ఏదైతే ఉంటుందో ఆ కత్తితో అతి కిరాతకంగా చెప్పుకోలేని చోట్ల కూడా గాయాలు చేసినట్టుగా తెలుస్తోంది, అత్యంత కిరాతకంగా. అయితే అలా చేసిన తర్వాత ఆవిడ ఎంతకీ చెప్పకపోవడంతో కుక్కర్ ఏదైతే మనకు విజిల్ కుక్కర్ ఉంటుందో ఆ విజిల్ కుక్కర్తో చాలా బలంగా తల మీద గాయం చేసి ఆవిడ్ని చంపేసి, తర్వాత ఆ లాకర్స్ ని వాటిని మొత్తం ధ్వంసం చేసి అందులో ఉన్నటువంటి ధనాన్ని, అందులో ఉన్నటువంటి నగదుని, చాలా విలువైన వస్తువుల్ని, ప్రధానంగా అగర్వాల్ అంటే మనందరికీ తెలుసు, మనమందరం మాట్లాడుకుంటూ ఉంటాం అగర్వాల్స్ అంటే కొంచెం రిచెస్ట్ ఫ్యామిలీస్ అని. సో అయితే ఈ అగర్వాల్ కుటుంబానికి చెందిన వాళ్ళే వీళ్ళు ఇక్కడ ఆ స్టీల్ సామాన్లు ఇవన్నీ ఉండేటువంటి ఆ షాప్ ని మన సనత్ నగర్ దగ్గరలోనే నడుపుతూ ఉంటారు. అయితే సో ఇదే ఒకసారి చూస్తే ఆ స్వాన్ లేక్ అపార్ట్మెంట్స్, సో ఈ అపార్ట్మెంట్స్ లోనే ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రధానంగా అయితే ఇక్కడ ఆ నిందితులు ఆ ఘటన చేసిన తర్వాత, ఆ కిరాతకానికి పాల్పడ్డ తర్వాత వాళ్ళు అవన్నీ కూడా ఒక సూట్ కేసులో పెట్టుకొని లిఫ్ట్ ఎక్కుతున్న ఉదంతం మనం చూస్తున్నాం కూడా. అయితే ఈ ఉదంతానికి సంబంధించి వాళ్ళు ఎంత కూల్ గా నవ్వుకుంటూ చాలా సరదాగా చాలా హ్యాపీగా ఇంటికి వెళ్ళిపోతున్నాం హాలిడేస్ కదా అన్నట్లుగా వాళ్ళ వ్యవహార శైలి ఇక్కడ మనం చూడవచ్చు. అయితే ప్రధానంగా ఇంతటి ఘాతుకానికి పాల్పడడానికి ఏంటి రీజన్? చాలా మందికి నార్త్ ఇండియన్స్ అంటే ఒక నెగిటివ్ అభిప్రాయం ఉంటుంది. నార్త్ వాళ్ళని నమ్మని సిచ్యువేషన్ మనం చూస్తూ ఉంటాం. నార్త్ వాళ్ళంటే ఒక చిన్న చిలుకన చూపు, నార్త్ వాళ్ళంటే లైక్ ప్రధానంగా బీహారీస్ అన్న వీళ్ళందరినీ మనం నమ్మం. మన సినిమాల్లో చూస్తుంటాం, లేకపోతే బయట కొన్ని సిచ్యువేషన్స్ లో మనం గమనిస్తుంటాం. బీహార్ వాళ్ళు అత్యంత కిరాతకంగా ఉంటారు. బీహారియన్స్ అంటే వాళ్ళు అసలు కొంచెం కూడా వాళ్ళకి కనికరం అనేది ఉండదు, చాలా కిరాతకంగా చాలా ఇదిగా వాళ్ళందరూ ఉంటారని మనం మాట్లాడుకుంటూ ఉంటాం. కానీ ఈరోజు మన కూకట్పల్లిలో అలాంటి బీహారీ గ్యాంగ్, ఒక రకంగా గ్యాంగ్ అనే చెప్పాలి, ఇద్దరు ఉన్నా వాళ్ళ గ్యాంగ్ అనే చెప్తాం. సో వాళ్ళు ఇంత కిరాతకంగా అతి దారుణంగా డబ్బు కోసం నమ్మించి 9 ఏళ్ళుగా పనిచేస్తున్న వ్యక్తే కదా అని అతన్ని నమ్మి అతని స్నేహితుడిని పనిలో పెట్టుకుంటే వాళ్ళిద్దరూ కలిసి ఆ కిరాతకం చేసిన తర్వాత
వాళ్ళు ఎక్కడా కూడా బయట పడకూడదు అన్న ఉద్దేశంతో వాళ్ళు స్నానం చేసి మరి బట్టలు మార్చుకొని మరి చాలా హుందాగా చాలా చాకచక్యంగా లిఫ్ట్లో వెళ్తున్న ఉదంతం మనం చూస్తున్నాం. సో దీని ద్వారా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అంటే ఎవరిని నమ్మొద్దని అనిపిస్తుంది. ప్రధానంగా ఆవిడ ఏం పాపం చేసింది? వాళ్ళిద్దరిని నమ్మి ఒకరు చెప్పిన మాట ప్రకారంగా ఇంకొకరిని పనిలో పెట్టుకొని ఆవిడ దగ్గర తీసుకున్నంత పాపానికి ఈ రోజు వీళ్ళు చేసినటువంటి ఘాతుకం మనం అందరూ చూస్తున్నాం. అయితే ఒకసారి ఈ అపార్ట్మెంట్ కి సంబంధించి లోపలికైతే ఎవరిని అలౌ చేయట్లేదు. నిన్న బుధవారం పొద్దునే ఈ ఘాతుకం అయితే మొదలైంది. వీళ్ళు చేయడానికి సిద్ధపడ్డారు. అయితే ఆ టైంలో రాకేష్ తన యొక్క షాప్కి వెళ్తారు. షాప్కి వెళ్ళిన తర్వాత వీళ్ళందరూ డిసైడ్ అయ్యారు ఎలా చేయాలి ఏంటి అనేది. సో వీళ్ళిద్దరూ లోపలికి వచ్చిన తర్వాత ఇంకా మొదలు పెట్టారు. ఫస్ట్ టైం అడిగారు, చెప్పకపోగా కాళ్ళు చేతులు కట్టేసి అతి కిరాతకంగా చాకుతో పొడిచి కుక్కర్ ఏదైతే విజిల్ కుక్కర్ ఉంటుందో దాంతో తల మీద కొట్టి అతి కిరాతకంగా చంపేశారు. అయితే వీళ్ళు తర్వాత రాకేష్ సాయంత్రం కాల్ చేయగా ఆవిడ లిఫ్ట్ చేయలేదట. లిఫ్ట్ చేయకపోయేసరికి ఇంట్లోపలకు వచ్చి డోర్ కొడుతుంటే డోర్ కూడా తీయలేదని తెలుస్తోంది. అయితే డోర్ తీయకపోతే ప్లంబర్ని పిలిచి ఇంటి వెనక నుంచి వేరే విండో ద్వారా లోపలికి పంపే ప్రయత్నం చేశారు. అప్పుడు చూస్తే అక్కడ రక్తపు మడుగులో ఆవిడ ఆ కాళ్ళకి తాళ్లు కట్టేసి అత్యంత దీన స్థితిలో ఆవిడ పడిపోయి ఉండడాన్ని చూసి తట్టుకోలేక పోలీసులు ఫిర్యాదు చేయడం జరిగింది. సో ఈ ఫిర్యాదుకు సంబంధించి పోలీసులు ఫర్దర్ గా దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఈ దర్యాప్తుకు సంబంధించి ఇంకా చాలా వివరాలు బయటికి రావాలని. ఇది ఎవరన్నా మర్డర్ ప్లానా, లేకపోతే నిజంగా వీళ్ళు డబ్బు ధనం కోసమే లేకపోతే బంగారం కోసమే వీళ్ళు ఇంత పని చేశారా, లేకపోతే వేరెవరైనా వీళ్ళ వెనక ఉండి మీరు ఇలా చేయండి మీకు కావాల్సినంత డబ్బు ఇస్తానని ఏదైనా కుటుంబ కలహాల ద్వారా లేకపోతే వేరే ఏదైనా కక్షపూరితంగా ఇది జరిగిందా? సొంత మనుషుల్ని కొని ఈ రోజున మనం చూస్తుంటే చాలా రకాల సిచ్యువేషన్స్ ఉంటాయి. సొంతగా నమ్మిన వాళ్ళనే డబ్బు ద్వారా కొనేయడమో లేకపోతే వాళ్ళకి ఏదైనా ఒక మంచి ఆఫర్ ఇచ్చి లేకపోతే వాళ్ళకి ఏదైనా ఒకటి చూపిస్తామని నమ్మించి మీరు ఇలా చేయండి మీకు కావాల్సింది మేము ఇస్తామని చెప్పి ఇలా చేసి వాళ్ళే ఎవరైనా ఉన్నారా, లేకపోతే దీని వెనక వేరే ఏదైనా కుట్ర ఉందా, బయటికి ఇలా ప్రొజెక్ట్ అవుతుందా, ఇలా చాలా రకాల అంశాల గురించి పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. ఓవరాల్ గా ఈ ఘటనకు సంబంధించి మరికొన్ని డీటెయిల్స్ కోసం లోపలికి వెళ్దాం అనుకుంటే ఇక్కడ కుదరడం లేదు. మొదట్లోనే ఇక్కడ ఆపేస్తున్నారు దీనివల్ల. సో ఒకసారి మనం ఈ కేసుకి సంబంధించి ఇంకొకసారి పూర్వపరాల్లోకి వెళ్తే రేణు అగర్వాల్ అనే ఆవిడ వాళ్ళ బంధువులతో పనిచేస్తున్నటువంటి రోషన్ అనే వ్యక్తి, జార్ఖండ్కి సంబంధించిన వ్యక్తి, అతన్ని నమ్మి ఒక పనివాడిని పిలవమని చెప్తే వాళ్ళ ఫ్రెండ్ని పని కోసం పిలిపించిన తర్వాత వీళ్ళిద్దరూ కలిసి ప్లాన్ వేశారు. ఎలా అయినా వాళ్ళ ఇంట్లో మనం చోరీ చేసి మన స్వగ్రామానికి వెళ్ళిపోదాం, మనం హుందాగా దర్జాగా బ్రతుకుదామని అట్లా ఒక స్కెచ్ చేసి ఒక ప్లాన్ వేసి ఈ ఘటనకు అయితే పాల్పడ్డట్టుగా తెలుస్తోంది. సో ఓవరాల్ గా అయితే ఈ ఘటనకు సంబంధించి మీ అభిప్రాయం ఏంటో కామెంట్ సెక్షన్ లో రాయండి. ఇలాంటి వాళ్ళని ఏం చేయాలనుకుంటున్నారో ఒకవేళ మీకు ఏది అనిపించినా కూడా కామెంట్ సెక్షన్ లో రాయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టేట్ యూనిట్ ఎవర్ ఛానల్ తెలుగు రాజ్యం, నేను మీరా. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.